ఏంటో బా ఎంత తిన్నా ఆకలి తీరట్లేదు. తూ ఎదవా, నేను ఇంత బాధపడుతుంటే ఎలారా తినాలనిపిస్తుంది. అబ్బా, నీ దరిద్రపు నోటితో ఏ ముహూర్తాన్ని అన్నావో గానీ డైవర్స్ అయ్యేలా ఉందని ఇప్పుడు అదే అయ్యేలా ఉంది. ఈ టైంలో ఎవడరా? డెలివరీ బాయ్ అనుకుంటా బా. అంటే ఫ్రూట్స్ అయిపోయేలోపు బిర్యానీ వచ్చేద్దని. బిర్యానీ తింటా బా. అరే డబల్ మసాలా రా. కొంచెం నా తెలుసు బా నువ్వు మంచిడు అని. ఎవరు? మధు. మీరు? హాయ్, నేను కిషోర్. మీరు? ఏమో బాగడికి ఏ పని చేత ఎంతసేపా ఫుడ్ తేడానికి? ఈడేంటి మనకన్నా ఎంతసేపు ఉన్నాడు? ఏంటి బా ఫుడ్ డెలివరీ పైన అంతసేపు ఉంచకూడదు, ఎంత కొందించి పంపించేయాలి. హలో, ఎవరినండి డెలివరీ బాయ్ అంటున్నారు? నిన్నే ఏ కాదా? ఆయన ఏదైనా పని చేస్తే గొప్పగా చెప్పుకోవాలి, దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. సిగ్గుపడకూడదు. హలో, ఏంటండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఏంటి బాయుడు మాటకు ముందు అలా అంటున్నాడు, మాట తర్వాత అలా అంటున్నాడు. కాల్ సెంటర్లో పని చేస్తానంటావా? నీ పని బాగుందిరా, డబుల్ పేమెంట్ వస్తుంది. కంగ్రాట్స్. మధు, మధు, ఒరే ఆగరా. మధు ఎలా ఉన్నావు మధు? మధు ఏమైంది మధు? నా ఫోన్ ఎన్నిసార్లు చేస్తున్నా కట్ చేస్తున్నావు. 2 days బ్యాక్ ఫోన్ ఎత్తావు కానీ ఏం మాట్లాడలేదు. మధు ఏమైంది మధు? అంటే వీడేనా వాడు? అయినా వీడేంట్రా డైరెక్ట్ ఇంటికి వచ్చాడు? వాడు రాలే, నేనే తీసుకొచ్చా. ఒక గుడ్డు పెట్టలేక గూ నొప్పితో బాధపడుతుంటే నాకేమో డబల్ ఎగ్ ఆమ్లెటే కావాలన్నాడంట నీలంటోడు. అసలు విషయము అందరికి తెలియాలి కదా. దెబ్బ అక్కడ పడితే రియాక్షన్ ఇక్కడ వచ్చింది. అమ్మో, నేను ఇంకా ఇక్కడ ఉంటే నాకు 4 పడేలా ఉన్నాయి. నేను వెళ్ళొస్తారా బావా? సిగ్గులేదా? సిగ్గులేదా అంటున్నా. ఈ ధైర్యం నన్ను ప్రేమించినప్పుడు ఏమైంది? లేదా నాకు పెళ్లి ఫిక్స్ అయిందన్నప్పుడు ఏమైంది? ఏ అప్పుడు అడగలేదే ఇలా వెళ్ళిపోదామని? ప్రేమ ప్రేమ అన్న వెంట తిరిగి సర్లే అని నీ గురించి ఆలోచించే టైంకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు. కానీ మంచి గుణపాఠం నేర్పించావు. ఇలా ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మొద్దు, పూర్తిగా తెలుసుకున్నాకే నమ్మాలని. ఇప్పుడు నీతో నన్ను వచ్చేయమంటున్నావు. సరే వచ్చేస్తాను, కానీ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవని గ్యారంటీ ఏంటి? నీలాంటి అన్స్టేబుల్ పర్సన్తో ఏ అమ్మాయి ఉండాలని అనుకోదు. అయినా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి, ఇలా కాస్త ఫ్లర్ట్ చేస్తే పడిపోవడానికి ఇప్పుడు నేను మిస్ని కాదు, మిసెస్ మధులిక ప్రశాంత్. హీస్ మై హస్బెండ్. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ నా లైఫ్లోకి రావడానికి ట్రై చేయకు. ఇది అర్థం చేసుకుంటావనే నేను నిన్ను కొట్టాను. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఇంకా మీ ఇద్దరు? అయ్యో, మీ ఇంట్లో గొడవల మధ్య నేనెందుకండి? అవునా అండి? మరి మొన్న మా ఇద్దరికి గొడవ జరిగినప్పుడు మీరు ఏం చేశారండి? గుడ్డి గుర్రానికి పళ్ళు తోమారా? చెప్పురా, అమ్మాయి అడుగుతోందిగా. ఈడొకడు పాడకలో పొడకలాగా. కూర్చోండి, కూర్చోండి. ఏంట్రా వేలు వీరుస్తుంది? అన్ని కొట్టినాడు మనల్ని కూడా కొట్టేసిద్దేంటి? కొడితే కొడితే నిన్ను కొడుతుంది, నన్ను ఎందుకు కొడుతుంది? ఆయన నేను హస్బెండ్ కదా, నన్ను కొట్టదులే. పాప
పాపాత్ముడా, పాపాలని నువ్వు చేసి పాయిజన్ నాకిస్తావా? ఇప్పుడు చెప్పండి. చెప్పాల్సిందేముందండి, మీరే తప్పు చేయలేదని తెలిసిపోయింది కదా. ఆహా, అయితే మీరేం తప్పు చేశారో మీకు తెలియట్లేదా అండి? అయ్యో, మేమేం చేసామండి? ఆహా, అయ్యగారు పిల్లానికి ఎవడో ఫోన్ చేసి లేచిపోదామని చెప్తే వాడెవడో కనిపెట్టి వాడి తుప్పు రెగ్గొట్టాలి, లేదా నన్ను గట్టిగా వచ్చి అడగాలి. అది కాకుండా నన్ను అనుమానించడం తప్పు కాదా అండి? అయినా ఒక్క ఫోన్ కాల్కి నన్ను అనుమానించి ఓన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ చేసేసుకొని స్క్రీన్ మీద ఒక సినిమా వేసుకొని అదే నిజమని నమ్మి నాతో మాట్లాడకుండా ఏదేదో ఊహించేసుకున్న ఇలాంటి వ్యక్తితో ఉండడం నాకు ఇష్టం లేదు. అదేంటండి అంత మాట అనేసారు? మరి ఇంకేమనాలండి? ఒక్క ఫోన్ కాల్కి ఇలా రియాక్ట్ అయిన వ్యక్తి ఫ్యూచర్లో మా ఇద్దరికి ఏదైనా గొడవ వస్తే ఇలానే రియాక్ట్ అవుతే, అమ్మో, జీవితాంతం ఇలా బాధపడడం నా వల్ల కాదు. అంటే ఈ ఒక్కసారికే ఏయ్, నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను. వద్దు మహాన్ బావా, మీరస్సలు మాట్లాడొద్దు. మీరొక్కసారి మాట్లాడినందుకే ఇలా అవుతుందంటే ఇంకా పూర్తిగా మాట్లాడితే వద్దు. అది అయినా అమ్మాయి ప్రేమించకూడదా? అలా అని కాదు. అందరి జీవితంలో పెళ్లికి ముందు ఒకరిని ఇష్టపడ్డమో ప్రేమించడమో జరుగుతుంది. నాకు తెలిసి అదేం తప్పు కాదే. మీరు కూడా ఇంతకుముందు ప్రేమించారు కదా, ఒకవేళ నేను కూడా ఇలానే రియాక్ట్ అయి ఉంటే? పెళ్ళయ్యాక కూడా నేను వాడితో మాట్లాడితే, టచ్లో ఉంటే అప్పుడు అది తప్పు. అయినా మీరు నా గురించి పూర్తిగా తెలుసుకొని కదా ఒక కంక్లూజన్కి రావాలి. మీరేదో ఇంట్రోవర్ట్, ఇన్నోసెంట్ అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది మీరు ఇండీసెంట్ అండ్ ఇన్కాంక్లూజివ్ అని. ఇన్కన్క్లూజివా అంటే ఏంటో బావా? డిక్షనరీలో అంటే అన్ని సగం సగం పనులు, సగం సగం ఆలోచనలు. అర్థం చేసుకోవడం రాదు, ప్రేమించడము రాదు. చదవా, అయినా నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ ఎలా చెప్పేస్తా? నువ్వు సీరియస్ అయినా ఇదే కరెక్ట్. అయినా ఇక్కడ సిచ్యువేషన్ నువ్వు నా మీద సీరియస్ అవ్వడం కాదు, ఆవిడ మన మీద సీరియస్ అవ్వడం. ఏంటి మధు, నాన్న బాగున్నారా? దర్శనం బాయిందా? బాగున్నానమ్మా, అంతా బాగానే అయింది. అల్లుడు గారికి ఎలా ఉంది? ఓ, ఇక్కడే ఉన్నారా? ఏంట్రా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు? ఇక్కడే ఉన్నా. బాబు, ఆ. ఆరోగ్యం ఎలా ఉంటుంది? మా అమ్మాయి బాగానే చూసుకుంటోందా? నిన్ను బాగానే చూసుకుంటానని చెప్పి మరి అత్తామామల్ని అమెరికా పంపించింది. ఏదైనా వస్తే బావగారి దగ్గర నాకు మాట వస్తుంది. కష్టకాలంలో వచ్చిన పరమేశ్వర్లా ఉన్నాడు రా బాబు. బాగున్నారా బాబాయ్ గారు? వాని మొహం చూస్తే అర్థం కావడంలా, దొంగకోలు పెట్టి మార్కెట్లో ఆఫ్ రేటుకి అమ్ముకునే మొహం వాడును. బాబాయ్, మీరు ఆగండి. మామయ్య, వీడు నా ఫ్రెండ్. ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. నమస్తే బాబాయ్ గారు. బాబు, ఈ నెల 29వ తారీఖు మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. బావగారికి కూడా చెప్పా. మీ అక్కని తీసుకుని వచ్చేస్తున్నారు అమెరికా నుండి. పెళ్ళెవరికండి? చౌర్కా, పెళ్ళి ఎవరికి అని నన్నే ఎగతాళి చేస్తున్నావా అల్లుడు? ఇంకెవరికి? నీకు మా మద్దమ్మకి. మళ్ళీ పెళ్ళేంటి బావా? వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు కదరా. అయినా ఆ రోజు ఫోన్లో మీ అక్క చెప్తుంటే ఏదోదో మాట్లాడావంట. బాబు, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఎవరమ్మా పేషెంట్ తాలూకా? సార్ నేనే సార్. బాబుకి ఎలా ఉంది సార్? కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. 3-4 డేస్ కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఫెయింట్ అయిపోయాడు. మంచిగానే కోలుకుంటాడు. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఇక పేషెంట్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. రామ్దాస్, ఒకసారి ఆ ప్రిస్క్రిప్షన్ ఏంటో చూడు. మామయ్య, మీరేం కంగారు పడకండి. మీరు వదిన డెలివరీ కోసం యూఎస్ వెళ్ళాలి కదా, హ్యాపీగా వెళ్ళిరండి. నేను ఆయనను చూసుకుంటా. పెళ్లి కాకుండానే మా అబ్బాయికి ఇలా జరిగిందని చాలా బాధపడుతున్నానమ్మా. అయ్యో మామయ్య, తాళి కడితేనే పెళ్ళైనట్ట. మరి ఇంతకుముందు జరిగిందంతా ఏంటి? నేను ఇప్పటికీ మీ కోడల్ని. నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. నీలాంటి అమ్మాయి మా అబ్బాయికి భార్యగా రావడం చాలా అదృష్టం. మామయ్య, ఒక్క 2 minutes మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే బాబు.
గొప్పడి బావా నువ్వు. మధు, నిన్నోటి అడిగితే ఆన్సర్ చేస్తావా? నీకు ఇదంతా ముందే తెలుసు కదా, మరి నా భార్యగా ఎందుకున్నావు? ఇంత కేర్ చూపిస్తే ఇన్ని రోజులు ఇక్కడెందుకున్నావు? చెప్పేయచ్చు కదా, ఎందుకు? ఎందుకంటే నువ్వంటే ఇష్టం కాబట్టి, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి. మీ అమ్మా నాన్నలకి నీకేమవుతుందా అని కూడా లేకుండా మీ అక్కకి డెలివరీ ఎలా అవుతుందని, అమెరికాకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే నేను ముందుకొచ్చి నిన్ను చూసుకుంటా అని చెప్తే జంట పక్షులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారు. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా చాలా భయపడుకుంటూ వచ్చాను. కానీ ఒకరోజు మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నీ గురించి చెప్పారు. అప్పుడు నీ మీద ఒక ఇంప్రెషన్ ఫామ్ అయింది. మళ్ళీ ఒకరోజు నీకెలా ఉందో అని నీ రూమ్కి వస్తే ఈ వర్క్ అవగానే అమ్మాయిని చూడడానికి వెళ్ళాలార్కే. ఆ అమ్మాయితో చాలా మాట్లాడాలార్కే, తన గురించి తెలుసుకోవాలి. నేను పెళ్లి చూపులకి వెళ్ళకపోయినా, నా గురించి ఏం తెలియకపోయినా ఈ పెళ్ళి ఒప్పుకుందంటే తనెంత మంచిదాకా. ఇవి మాత్రమే కాదు నిన్ను ప్రేమించేలా చేసింది. నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి నా కోసం చూసే చూపు, నాతో మాట్లాడాలనే నీ ఆశ, నా వెనకాలే తిరుగుతూ నా కోసం నువ్వు పడే తాపత్రయం, నీ ఇన్నసెన్స్, నిన్ను ఆట పట్టించినప్పుడు నువ్వు నా మీద చూపించే అలక, నీతో ఉన్నప్పుడు కలిగే సంతోషం, ఇవన్నీ నిన్ను ప్రేమించేలా చేశాయి. కానీ తమరు నాకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారు. మధు, ఐఎమ్ సారీ మధు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అన్న బాధలో నేను అలా బిహేవ్ చేశాను. నన్ను క్షమించు. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేయడానికి నేనేం చేయాలో చెప్పండి. సరే అయితే ఒక్క ఛాన్స్ ఇస్తా. అది చేస్తే నీ వైఫ్గా ఉంటా, లేదంటే వెళ్ళిపోతా. చెప్పండి. నన్ను ప్రేమించాలి. ఏంటి? నన్ను ప్రేమించాలి మళ్ళీ కొత్తగా. ఏంటి షాక్ అయ్యావా? లేకపోతే ఏ కష్టం పడకుండా నీకు నాలాంటి అమ్మాయి దొరికేసరికి నీకు నా వాల్యూ తెలియట్లేదు. ఇప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో. అర్థం కాలేదండి. నన్ను నీ ప్రేమలో పడేయాలి, నీ మీద ప్రేమ నమ్మకం కలిగించాలి, నాకు నీతో ఉండాలనిపించాలి, నువ్వు లేకుండా నేను ఉండలేని అనిపించేలా చేయాలి. అప్పుడు నీతో తాళి కట్టించుకుంటా, నీ భార్యలా ఉంటా. గుడ్ లక్ బంగారం. ఓరే బా, మీ మావ చాలా మంచోడ్రా. ప్రసాదం మొత్తం నాకే ఇచ్చేసాడు. ఏ కావాలా? ఒరే బా, ఒరే బావరే, ఏంట్రా నేను మాట్లాడుతుంటే పట్టించుకుంటే మొహం చీకేసిన తాటికలే పెట్టు మొహం. ప్రేమించాలంట. ఏంటా? మధుని ప్రేమించాలంట. ఓకే, ప్రేమించు. పెళ్ళైనాక హ్యాపీగా ప్రేమించరా. పెళ్ళికి ముందే ప్రేమించాలంట. ఇదేం ట్విస్ట్ రా? అలా ఎలా? కొత్తగా ప్రేమించాలంట.
అప్పుడే తాళి కట్టించుకుంటుందంట. ఒరేయ్ నువ్వెందుకు నవ్వుతున్నావురా? అరే నీకు విషయం అర్థం కావట్లేదురా. చెప్పు. నాకు అసలు పెళ్ళే కాలేదు కదా. అంటే నేను ఇప్పుడు అనుకున్నవన్నీ చేయొచ్చుగా. ఇప్పుడు దాకా నేను ఏ అమ్మాయితో లవ్లో పడలేదు కదా. ఇప్పుడు నా పిల్లమే లవ్ చేసుకోమంటుందిరా. ఇంతకంటే నాకేం కావాలరా? అర్రే ఆగరా, ఆర్కే గడ్రా. ఆర్కే నాకు ఇంకా 1 month లీవ్స్ కావాలి. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి, అదే కొత్తగా ప్రేమించడానికి.